అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. కమింగ్ టు కాంట్రాసెప్టివ్ పిల్స్ మేడం, చాలా తరచుగా తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, వీటి వాడకం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఏంటి మేడం, దీనివల్ల గర్భధారణ జరగదు అంటారా? ఏం ఇబ్బందులు ఎదురవుతాయి? ఏం చేయండి? యూజువల్ గా చాలా మటుకి ఇలాంటి పిల్స్ సేఫే అమ్మా. కాకపోతే కొంతమందికి, ఎవరికో కొంతమందికి మన బాడీలో మనకు తెలియకుండానే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, లివర్ డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళు మనం ఏదైనా టాబ్లెట్ మనం సొంతంగా తీసుకోకూడదు కదా. సో లెఫ్ట్ రైట్ తీసుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా తీసుకోవాలి అన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ నో, ఫర్టిలిటీ డాక్టర్స్ నో కన్సల్ట్ అయ్యి మినిమం బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని దాని తర్వాత తీసుకుంటే ఏదైనా మెడిసిన్ సేఫ్ గా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ దట్. ఏదైనా మెడిసిన్ 1-2 months డిలే అవుతుంది, అంతకు మించి పెద్దగా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోవడం, ఎగ్స్ తక్కువ అయిపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఫ్రీజింగ్ అనేది ది బెస్ట్ వేనా ప్రజెంట్ యంగ్స్టర్స్ కి కానీ జంక్ కి కానీ ఈ వేలో వెళ్ళొచ్చు అంటారా? ఏంటి ఫ్రీజింగ్ గురించి ఫుల్ అవేర్నెస్? చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్ అనేది 2 types మా, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్. కాకపోతే ఎంత టెక్నాలజీ అడ్వైజ్ అయినా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫిమేల్, యాజ్ ఎ మదర్, మా మెయిన్ సజెషన్ టు ద ఫిమేల్స్ ఈజ్ వీలెంత తొందరగా కన్సీవ్ అవ్వండి. ఐ నో ఎస్ దట్ ఈస్ వీలెంత న్యాచురల్ పద్ధతిలో వెళ్ళాలి. ఓకేనా? లేదు వెళ్ళలేకపోతున్నాము, వి వాంట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఎస్ దెర్ ఈస్ అన్ ఆప్షన్. కొంతమందికి అంటే ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అయిపోయింది కదా ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. దట్ ఈస్ అంటే మనకి కెరీర్ వల్లనో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వల్లనో, మెరైటల్ సోషల్ ఇష్యూస్ వల్లనో ఎస్ కొంతమంది ఫీమేల్స్ కి మన చేతిలో లేకుండానే ప్రెగ్నెన్సీస్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం మ్యాండేటరీ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ వెరీ 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 గుడ్ ఆల్టర్నేటివ్ అమ్మా. సో చాలా మందికి మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఎగ్స్ 35 years 40 years లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఆ టైం కల్లా ఎగ్స్ అయిపోతాయి. సో అప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంటే వి మైట్ ఎండ్ అప్ ఇన్ డోనర్. అట్లా కాకుండా మన ఓన్ ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఏంటి అంటే మన ఓన్ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకుంటే లేట్ 20s ఎర్లీ 30s లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోలేని వాళ్ళు ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటే లేట్ 30s ఎర్లీ 40s లో అలాంటి హెల్దీ ఎగ్స్ ని వాడుకొని వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ అనేవి దక్కేదానికి స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎస్ దిస్ ఇస్ కంప్లీట్లీ లీగల్ ఇన్ ఇండియా. కొంతమంది పేషెంట్స్ కి క్యాన్సర్స్ ఇవాళ రేపు చిన్న వయసులోనే క్యాన్సర్స్ వస్తుంది కదా, ఇలాంటి వాళ్ళకి ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపరేషన్స్ చేయాలనో, రేడియేషన్, కీమోథెరపీ ఇలా ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎగ్స్ మీద డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. ఇలాంటి ఇవాళ రేపు క్యాన్సర్ సర్వైవల్ రేట్స్ కూడా చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ వల్ల సర్వైవల్ కూడా బాగుంది. సో ఇలాంటి వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు పెళ్లిళ్ళు చేసి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎగ్స్ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోకన్నా ముందే మనకు ఒక 10 days టైం ఉంటే చాలు. సో ఆ 10 days టైంలో ఎగ్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్ లో ఫ్రీజ్ చేసుకొని అలాంటి ఎగ్స్ ని వీళ్ళు రికవర్ అయ్యాక ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్ తయారీ చేసి దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి దే కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీస్.